హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఎస్, ఈ వీడియో త్రూ నేను 2024లో రిలీజ్ అయిన మూవీస్లో నాకు వర్స్ట్ అనిపించిన ఓ 10 మూవీస్ గురించి మీతో షేర్ చేసుకుంటా. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. ఇప్పుడు నేను ఒక మూవీని వర్స్ట్ అన్నా అంటే ఆ మూవీ వర్స్ట్ అని కాదు, జస్ట్ నాకు ఆ మూవీ వర్స్ట్ అనిపించింది అంతే. వీడియో స్టార్ట్ చేసే ముందు నా నుంచి ఒక రిక్వెస్ట్, మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగురు. మహా అయితే నా కొత్త వీడియోస్ నీ సజెషన్ లిస్ట్లో వస్తాయి అంతే. ఇక లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద లిస్ట్ నౌ. నంబర్ 10లో నేను 2 మూవీస్ అనుకుంటున్నా, ఫ్యామిలీ స్టార్ అండ్ రత్నం. ఈ 2 మూవీస్ నాకు వర్స్ట్ అనిపించలేదు, కానీ నేను చాలా డిసప్పాయింట్ అయ్యా, స్పెషల్లీ విత్ ద సెకండ్ హాఫ్ ఫర్ బోత్ మూవీస్. ఈ మూవీస్ గురించి ఆల్రెడీ రివ్యూ చేశా, సో పెద్దగా మాట్లాడట్లే. నెక్స్ట్ నంబర్ 9. ఈ లిస్ట్ లో నంబర్ 9లో నేను పెట్టిన మూవీ మిస్టర్ బచ్చన్. ఆనెస్ట్లీ ఈ మూవీని చాలా బాగా తీయొచ్చు. మంచి గ్రిప్పింగ్ డ్రామాలా తీసే స్కోప్ ఉన్న స్టోరీకి అన్వాంటెడ్ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి అనవసరమైన సెన్సస్ డైలాగ్స్ పెట్టి చెడగొట్టారు. కమర్షియల్ ఎలిమెంట్స్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ లో సగం నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే మీద పెట్టి ఉంటే బాగుండేది. ఈ మూవీ రొట్టగా ఉండడం వల్ల మంచి మ్యూజిక్ ఆల్బమ్ వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ నంబర్ 8. ఈ లిస్ట్ లో నంబర్ 8లో నేను పెట్టిన మూవీ బోలుబలయ్య 3. ఈ నార్త్ ఆడియన్స్ అన్ప్రెడిక్టబుల్. అసలు ఎంతలా ట్రై చేసినా ఈ నార్త్ గాల్ని అస్సలు ప్రెడిక్ట్ చేయలేం. అసలు వీళ్ళకి ఎప్పుడు ఏ మూవీ ఎందుకు నచ్చుతుందో వీళ్ళకే తెలియదు. అసలు ఈ మూవీకి 400 కోట్లు లీటర్ అయ్యా. లేకి స్క్రీన్ ప్లే, క్రింజ్ కామెడీ. ఐ కెన్ ఓన్లీ సే వన్ థింగ్, బోలో జుబాన్ కేసరి. నెక్స్ట్ నంబర్ 7. ఈ లిస్ట్ లో నంబర్ 7లో నేను పెట్టిన మూవీ సింగం అగైన్. నేను కమర్షియల్ మూవీ బాగా తీస్తా అని చెప్పి ఆల్ మిక్చర్ కాకరకాయ ఫ్రూట్ జ్యూస్ మొహాన కొట్టారు మన రోహిత్ శెట్టి గారు. సినిమాటిక్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ ని ఎంజీ పెంచడానికే తీసినట్టుంటుంది ఈ మూవీ. ఈయన తీసిందే కళాక్రౌండం అంటే మళ్ళా ఆ కళాక్రౌండం స్టోరీ మొత్తాన్ని ట్రైలర్ లోనే రివీల్ చేసేశారు. ఓన్లీ విలన్ ఎలా చస్తాడు, ఎవరి చేతిలో చస్తాడని చూడడానికి మాత్రమే మనం మూవీకి వెళ్ళాలి. ఈసారి రియల్ జుబా కేసరియే. నెక్స్ట్ నంబర్ 6. ఈ లిస్ట్ లో నంబర్ 6లో నేను పెట్టిన మూవీ బడేమియా చోటేమియా. ఇది ఒక రొట్ట లేకి సింతకాయ మూవీ అని నాకు టైగర్ అని ఉన్నప్పుడే అర్థమైపోయింది. బట్ మై ఓన్లీ హోప్ ఏంటి అంటే పృథ్వీరాజ్ కూడా ఈ మూవీలో యాక్ట్ చేయడం. ఆ ఒక్క బ్లైండ్ నమ్మకంతో ఈ మూవీ చూసా పూర్తిగా తూట్లైపోయా. ఆ లేకి రైటింగ్ అండ్ నరేషన్ కి పృథ్వీరాజ్ క్యారెక్టర్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా షడ్డుకి వెళ్ళిపోయాయి. ఏటో హిట్ల మీద హిట్లు ఇచ్చేటోడు మా అక్షయ్ అన్న ఇలా అయిపోయాడు. నెక్స్ట్ నంబర్ 5. ఈ లిస్ట్ లో నంబర్ 5లో నేను పెట్టిన మూవీ జోకర్ 2. మేబీ చాలా మందికి ఈ మూవీ నచ్చొచ్చు, బట్ నాకైతే నచ్చలేదు. ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ మ్యూజికల్ మూవీస్ అండ్ నేను ఈ మూవీ ప్లాట్ కూడా ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ అందుకే నాకు ఈ మూవీ వర్స్ట్ అనిపించొచ్చేమో. నెక్స్ట్ నంబర్ 4. ఈ లిస్ట్ లో నంబర్ 4లో నేను పెట్టిన మూవీ కంగువా. సూర్య నెక్స్ట్ మూవీ శివతో అంటే ఆ బొక్కలే, సూర్యకి ఇంకో ఫ్లాప్ అని ఫిక్స్ అయిపోయా నేనైతే. బట్ కంగువా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో, ట్రైలర్ అండ్ రిలీజ్ ట్రైలర్ చూసాక నాకు ఈ మూవీ మీద చాలా హోప్స్ వచ్చాయి అండ్ చాలా హోప్స్ తో ఈ మూవీకి వెళ్ళా. ఇనీషియల్ ట్రైన్ ఎపిసోడ్ చూసి ఆ బీజిఎం విన్నాక కొట్టేశాడు రా సూర్య, హిట్ కొట్టేశాడు అన్న ఫీలింగ్ వచ్చింది. అంతే, అక్కడ పడిన మూవీ మరి లేవలేదు. మూవీని బాగా గ్రాండ్ స్కేల్లో చూపించారు, కానీ నరేషన్ అండ్ స్క్రీన్ ప్లేని నేల నాకించేశారు. దీనమ్మ ప్రతి క్యారెక్టర్ అరుస్తూనే ఉంటారు భయ్య. అది మాత్రం ఓవర్ డోస్ ఆఫ్ లౌడ్నెస్సే. శివ నుంచి ఈ రేంజ్ విజువల్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఈ మాదిరి రిజల్ట్ అయితే ఎక్స్పెక్టెడే. నెక్స్ట్ నంబర్ 3. ఈ లిస్ట్ లో నంబర్ 3లో నేను పెట్టిన మూవీ డబుల్ స్మార్ట్. అసలు స్మార్ట్ శంకరే ఎలాగోలా ఆడేసింది, మంచిగా పైసలు వచ్చాయి, ఓకే. ఇప్పుడు దానికి సీక్వెల్ ఎందుకో నాకైతే అర్థం కాలే. స్టోరీ లేదు, మ్యూజిక్ బాలేదు, స్క్రీన్ ప్లే సౌత్కి పాయే, నరేషన్ నార్త్కి పాయే. ఏటో మా పూరి భయ్య ఇలా అయిపోయాడు. తోపు క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసేటోడు ఇప్పుడు తొప్పాస్ క్యారెక్టర్స్ ని ప్రెజెంట్ చేస్తున్నాడు. బోకా ఈజ్ ద వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ క్యారెక్టర్. ఈ రాంబయ్య మంచి మాస్ మూవీ తీసి తన ఇమేజ్ పెంచుకుందామని తీసిన లాస్ట్ 3 మూవీస్ ఉన్న ఇమేజ్ ని కాస్త డ్యామేజ్ చేసేసాయి. ఐ హోప్ హీ విల్ బౌన్స్ బ్యాక్ విత్ ద సాగర్. నెక్స్ట్ నంబర్ 2. ఈ లిస్ట్ లో నంబర్ 2లో నేను పెట్టిన మూవీ ఇండియన్ 2. ఈ మూవీలో లీడ్ క్యారెక్టర్ ఇండియన్ తాత. విచిత్రం ఏంటి అంటే ఈ మూవీలో ఆ తాత వచ్చిన ప్రతిసారి చిరాకు దొబ్బుద్ది. అసలు ఇది శంకర్ తీసిన మూవీయేనా? ఇలాంటి మూవీకి కమల్ సార్ ఎలా ఓకే చెప్పారు అన్న డౌట్ ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది ఈ మూవీ చూసేటప్పుడు. కంప్లీట్ క్రింజ్ ఫెస్ట్ మూవీ ఇది. మనిషికి మర్మం ఇస్తే మొహం పైన మేకప్ వచ్చేయడమేంటో, లాలాజలంతో ఆ క్రియేటివిటీ ఏంటో, యాక్ అసలు ఆ థాట్సే ఎలా వచ్చాయో మరి. ఈ క్రింజ్ ఫెస్ట్ ని కొట్టే మూవీ ఈ ఇయర్ లో వేరేది రాదు అనుకున్నా, బట్ నేనున్నా అని మార్స్ లో 10 అనే మూవీ వచ్చి క్రింజ్ ఫెస్ట్ లో ఇండియన్ 2ని బీట్ చేసి నా వర్స్ట్ మూవీస్ ఆఫ్ 2024 లిస్ట్ లో నంబర్ 1 స్పాట్ ని గ్రాప్ చేసుకుంది. సో ఈ లిస్ట్ లో నేను ఫస్ట్ ప్లేస్ లో పెట్టిన మూవీ మార్స్ లో 10. నేను ఏ మూవీ గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నేను ఈ మూవీ నేమ్ పూర్తిగా కరెక్ట్ గా చెప్పినా ఆర్ ఈ మూవీ ఇమేజెస్ యూజ్ చేసినా ఈ మూవీ టీం మళ్ళా ఛానల్ పైన లీగల్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐ హోప్ యూ గైస్ గెట్ ఇట్. ఈ మూవీ ఎలాగో వరస్టే, బట్ ఈ మూవీ టీమ్ బిహేవియర్ ఇంకా వరస్ట్. డబ్బులు పెట్టి ఈ మూవీని ఎండ్ వరకు చూడడమే ఎక్కువ అంటే ఈ మూవీ చూసి అది నచ్చక మూవీ బాలేదు అని రివ్యూ పెట్టిన చాలా మంది యూట్యూబర్స్ కి ఈ మూవీ టీం లీగల్ నోటీసులు గట పంపించారు.
ఏం చిల్లర పనులు రావి? మీరు ఈ మూవీకి వస్తున్న బ్యాడ్ రెప్యుటేషన్ని కవర్ చేయడంలో పెట్టిన ఎఫర్ట్స్లో 10% ఈ మూవీ మేకింగ్ అండ్ రైటింగ్స్లో పెట్టి ఉంటే అట్లీస్ట్ ఒక డీసెంట్ అవుట్పుట్ వచ్చేది. ఎనీవేస్, ఈ మూవీ స్టోరీ ఏదైతే ఉందో అది అంత వర్స్ట్ అయితే కాదు. ఇట్ హ్యాస్ ఎ డీసెంట్ స్టోరీ. అది తప్ప మిగిలినవన్నీ వర్స్టే. నరేషన్, విఎఫ్ఎక్స్, స్క్రీన్ ప్లే, సాంగ్స్ అన్ని బిస్కెట్సే. ఇట్స్ ఎ కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ బిస్కెట్స్. ఫస్ట్ 40 minutes అయితే టార్చర్ అసలు. ఆ హీరో చేసే సౌండ్స్ ఏంటో, ఆ ఎవ్వరం ఏంటో అంతా వర్స్ట్ గానే ఉంటుంది. కానీ క్లైమాక్స్ అండ్ ఎండింగ్ ఉంటుంది గురు, దీని అమ్మ జీవితం అనిపిస్తుంది. ఎనీవేస్, దట్స్ ద లిస్ట్ గైస్. మరి ఈ ఇయర్లో మీరు చూసిన, మీకు అనిపించిన వర్స్ట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.